హలో అండి, ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చూపించబోతున్నాను. చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారండి, కటింగ్ వీడియోతో పాటు స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టక్క అనేసి. ఇవాళ అయితే ఈ ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఒక స్టిచ్ చేశానండి. ఈ ఛానల్లో ఒకటి పెడుతున్నాను, మెయిన్ ఛానల్లో కూడా ఒక వీడియో అయితే పెట్టాను, చూడండి. ఈ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి చాలామంది ఏంది అంటే రోజంతా జరి ఒక బ్లౌజ్ కుడుతూ ఉంటారనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న బేసిక్స్లో కుట్టారు అంటే రోజు కనీసం 5-6 బ్లౌజులు ఈజీగా కుట్టుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నచ్చితే లైక్ చేయడం అనేది అస్సలు మర్చిపోవద్దు. ముందైతే ఫ్రంట్ పార్ట్లు అయితే ఇటు అటుగా పెట్టుకొని ముందు డాట్స్ అయితే వేసేసుకోండి పర్ఫెక్ట్గా. మీకు ఇంకా లైనింగ్ బ్లౌజ్ ఇలాంటివి అయితే ముందుగానే గమ్తో అంటించేసుకొని వేసి లైనింగ్ అంతా ఎక్స్ట్రాస్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నారంటే కుట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది అనమాట. మనం మిషన్ మీద పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటూ కుట్టాలి అంటే కొంచెం అంటే టైం తీసుకుంటుందండి. అందువల్ల ఏంటంటే ఈ విధంగా మనము అంటే ప్లెయిన్ బ్లౌజ్ చూపిస్తున్నాను. లైనింగ్ బ్లౌజ్ కూడా మార్నింగే లేసి అన్నీ కట్ చేసుకొని గమ్తో అంటించి పెట్టేసుకున్నారు అంటే స్టిచ్చింగ్ చేయడం అయితే చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది మనకి. తర్వాత షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ ముందుగానే షేప్ బెల్ట్ అవన్నీ కూడా మా ఆయన అయితే కుట్టించేశారండి. ఇంకో బ్లౌజ్ కూడా నేను చెప్పాను కదా, అది లైనింగ్ బ్లౌజ్ అనమాట. లైనింగ్ బ్లౌజ్ కూడా ఆయన మొత్తం కుట్లన్నీ వేసి పెట్టేస్తారు. నేనైతే ఇంకా మిషన్ మీద ఎక్కడం స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాను అనమాట తొందరగా. కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే తొందరగా అయిపోతుందండి. మనం ఇంకా హెల్ప్ చేసేవాళ్ళు లేరు అన్నప్పుడు మనమే నీట్గా లైనింగ్స్ అన్నీ కూడా జాయిన్ చేసుకొని పెట్టేసుకున్నామంటే గంటకి 2 ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇప్పుడు ఇంకో దానికి కూడా షేప్ బెల్ట్ అయితే వేసేస్తున్నాను. ఊక్సులు కాజాలు పట్టి వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళ ఆది బ్లౌజ్కి ఎటు సైడ్ ఊక్సులు కాజాలు ఉన్నాయి, మన బ్లౌజ్కి కూడా ఎటు పక్క పెడితే కరెక్ట్గా వస్తాయి అనేది ఒకసారి చెక్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క పక్కగా వేసుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి మనము ఊక్సులు కాజాలు పట్టి అయితే కుట్టాల్సి ఉంటుంది. అలానే చాలా వరకు అయితే వ్యూస్ తగ్గిపోయాయండి, ఎందుకంటే ఎలక్షన్ టైం కదా, ఎవరికి పెట్టినా పెద్దగా వ్యూస్ అనేటివి రావట్లేదు. చాలా అంటే చాలా తగ్గిపోయాయి. ఇంకా ఈ ఎలక్షన్స్ అయిపోతే ఏమన్నా వ్యూస్ బాగా వస్తాయన్నమాట. ఏ కంటెంట్ చేసే వాళ్ళకైనా కూడా వ్యూస్ అయితే తగ్గిపోయాయండి. ఇదిగోండి, ఇక్కడైతే ఇప్పుడు ఊక్సులు కాజాలు పట్టి అయితే కుట్టేస్తున్నాను. చూసుకోండి ఒకసారి. నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను కదా, ఆ విధంగా చూడండి. ఊక్సులు పట్టి ఉండే వైపు ఊక్సులు పట్టి అయితే వేసేస్తున్నాను. ఊక్సులు అనేటివి మనము క్లాత్ పైన నుంచి పెట్టుకోవాలి. ఇలా 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని 1 ఇంచుకి మడతేసుకొని 1/2 ఇంచుకి అయితే కుట్టేసుకోవాలి. మధ్యలో అయితే ఒక మడత అయితే పెట్టుకోండి క్లాత్. ఎందుకు అని అంటే మనకి ఇలా తిప్పి కుట్టినప్పుడు ఏంటంటే అక్కడ గూడలాగా రాకుండా ఫ్రీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, 1 by 1 కుడుతూ ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తున్నాను.